జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హైదరాబాద్లోని శ్రీనగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం చేస్తోంది బీజేపీ. అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు మజ్లిస్ ముసుగులో వస్తున్నాయని, ఈ ముసుగు పార్టీల మోసాలను జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాలన్నారు. డమ్మీ ఎవరన్నది ప్రజలు తేలుస్తారన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. బీజేపీ ఇంటింటికి క్యాంపెయిన్ చేస్తోంది. వినూత్నంగా డోర్ టు డోర్ ప్రచారం కొనసాగిస్తూ మోడీ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు చెబుతూ ఓట్లు బీజేపీకి వేయండి, ఒకసారి అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ యూసుఫ్ కూడా శ్రీనగర్ కాలనీలో ప్రచారం కొనసాగిస్తుంది. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఇటు అభ్యర్థితో కలిసి తిరుగుతూ ఉన్నారు. సార్, ఈ మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజలు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? ప్రచారము చాలా పకడ్బందీగా సమన్వయంతో ప్రతి ఓటర్ను, ప్రతి వ్యక్తిని, ప్రతి ఇంటిని కలిసే కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. రెండు పార్టీలు కూడా అది మజ్లిస్ ముసుగులో వస్తున్నటువంటి రెండు పార్టీలు. ఇవాళ ప్రధానంగా పోటీ భారతీయ జనతా పార్టీ, మజ్లిస్ పార్టీకి జరుగుతున్నటువంటి పోటీ. ఖచ్చితంగా ప్రజలు ఈ హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి, అభివృద్ధికి బాట వేయాలన్నా, మోదీ గారి నేతృత్వంలో దేశమంతా ఏ రకంగా అభివృద్ధి బాటలో పయనిస్తుందో ఆ తరహా అభివృద్ధి హైదరాబాద్లో జరగాలన్నా ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయినటువంటి ప్రజలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇది జూబ్లీహిల్స్ తీర్పు దానికి మరి ప్రధానం కాబోతుంది. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ కుటుంబ పాలన, అవినీతి ఏ రకంగా మొత్తం తెలంగాణ సంపదను దోచుకొని అప్పుల పాలు చేశారో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి జరగాలన్నా, మిగతా దేశవ్యాప్తంగా ఏ రకంగా పట్టణాల్లో అభివృద్ధి జరుగుతుందో మరి యువకుడు మరి దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కాబట్టి రెండు పార్టీలకు ఈ రాష్ట్రంలో అవకాశం ఇచ్చారు. ఈ జూబ్లీహిల్స్లో కూడా ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా దీన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మోదీ తరహా పాలన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా కాంగ్రెస్ ఒక డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది అంటూ ఆరోపణ చేస్తుంది మీ మీద కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా ఈ ఎన్నికలు ఏం చెప్తారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ఎవరైతే ఇవాళ మరి వారు బెదిరిపోతా ఉన్నారు రెండు పార్టీలు కూడా. నిజంగా మీకు భారతీయ జనతా పార్టీ ఇవాళ రంగంలో ఉన్నది. ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఏ రకంగా ఇవాళ రాష్ట్రానికి, హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతున్నారో, నిజంగా కనుక ఈ రాష్ట్రంలో బీజేపీ పగ్గాలు ఉన్నట్టయితే ఇవాళ ఉత్తరప్రదేశ్ తరహా, గుజరాత్ తరహా, మహారాష్ట్ర తరహా అభివృద్ధికి నోచుకునేది ఉంది. కానీ ఇవాళ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు కేవలం ఇవాళ వాళ్ళ హైకమాండ్ మంత్రుల తగాదాలు, వివాదాలు పరిష్కారం కోసమే వారికి సమయమంతా వెచ్చిస్తున్నారు. ఇవాళ కుటుంబ తగాదాలతో బీఆర్ఎస్ కూడా చితికిపోయి ఉన్నది. ఇవాళ ప్రత్యామ్నాయంగా బీజేపీ కనబడుతుంది. కానీ ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ను బలపరిచే పార్టీలు. ఈరోజు మనం చూస్తున్నాం ఏ రకమైనటువంటి గన్ కల్చర్, డ్రగ్ కల్చర్ ఇవాళ హైదరాబాద్లో ప్రభావితం అవుతున్నదో. మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా మార్పులో భాగంగా దీపక్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా గతంలో కూడా పోటీ చేశారు. ఓడిపోయినప్పుడు కూడా ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న యువకుడు. కాబట్టి ప్రజలు ఒక్కసారి రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఇవాళ బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి దీనివల్ల తెలంగాణలో కూడా రాజకీయాల్లో మార్పు సంభవించే అవకాశం. సో మనతో అభ్యర్థి కూడా ఉన్నారు లంకల దీపక్ రెడ్డి. ఎట్లా ఉంది? ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ఏ విధమైన స్పందన ఉన్నదో ప్రజలు బయటకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో నేను చెప్పేది రోజు రోజుకి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది. మీకు కూడా తెలుసు, మీరు ఎవరిని అడిగినా కానీ ఒక 5 డేస్కి ఇప్పటికే ఏ విధంగా ఉన్నది మీకు తెలుసు. సో బట్ నేను చెప్పేది మళ్ళీ మీ ద్వారా ఓటర్ మహాశైలకు చెప్పేది, ఎంఐఎం కాంగ్రెస్ ముసుగులో వస్తున్నది. మీరు ఆలోచించండి. బీఆర్ఎస్ ఏం డెవలప్మెంట్ చేసిందో మీరు చూసిండ్రు. గత 11 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు పరిపాలనలో. ఎక్కడ గొంగడు అక్కడనే, ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే ఉన్నాయి. వాళ్ళు మాకు ఇస్తే మేము కంపల్సరీ ఫైట్ చేసి మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుందాం మీ అందరికి మిత్రులు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది మీ మీద. ఒక డమ్మీ అభ్యర్థిని బీజేపీ నిలబెట్టింది. లంకల దీపక్ రెడ్డి ఒక డమ్మీ అభ్యర్థి. ఓకే, డమ్మీ అభ్యర్థి టీఆర్ఎస్ కు ఏజెంట్ ఇలా ప్రవర్తిస్తుంది ఇక్కడ అన్నది ప్రధానంగా. ఓడిపోయేటప్పుడు ఇట్లాంటి మాటలే మాట్లాడతాడు. డమ్మీ ఎవరో, రౌడీ ఎవరో
బ్యాక్గ్రౌండ్ ఏందో అన్ని తెలుసు. ఏం లేని పార్టీకి ఇక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే నేను ఏం లేదంటే లేని పార్టీ చాలా ప్రతిష్టంగా ఉండే, కానీ మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, కిషన్ రెడ్డి గారికి 65,000 ఓట్లు వచ్చినాయి. మీరు అట్లనే కలలు కంటుండండి. డమ్మీ ఎవరు త్రూ చెప్పిస్తున్నారో, డమ్మీ రేవంత్ రెడ్డి రాకముందు ఏం చెప్పిండు, వచ్చినాక ఏమి ఇచ్చిండు, డమ్మీ ప్రజలే ఇప్పుడు మీకు చెప్తారు. ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పదలుచుకున్నారు. డెఫినెట్లీ మళ్ళీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఎవరిని డమ్మీ అనే ముందు ఒక సిటీ ప్రెసిడెంట్ డమ్మీ అంటే వాడేందో తెలుసుకోవాలి అవతల అన్నోడు. సో ఇది డమ్మీ ఎవరు లేదంటే నిజం ఎవరు అన్నది ప్రజలు జూబ్లీహిల్స్లో తేల్చుతారు. ఎవరేంటి అన్నది జూబ్లీహిల్స్ ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. ఇటు బీఆర్ఎస్ పరిపాలన చూసిండ్రు, బీఆర్ఎస్ నేతలు నమ్మే ప్రసక్తి లేదు ప్రజల్లో. ఇక ఇటు కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలన కూడా ప్రజలు తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ వైపుకు నిలబడతారు, అవకాశం ఇస్తారు. ఎవరు డమ్మీ ఎవరు నాయకుడు అన్నది త్వరలో తేలిపోతుంది. ఓడిపోయే కాంగ్రెస్కు బుద్ధి చెప్తారు అన్నది బీజేపీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, వెంకట్, బిక్కి.